20స్‌లో ఉన్న టైంలో చాలామంది మనీని వేస్ట్ చేస్తారు. గోల్స్ పెట్టుకోరు. తీరా 30 వచ్చాక ఇలా చేసుంటే బావుండేది, అలా చేసుంటే బావుండేది అని రిగ్రెట్ అవుతారు. ఆగండి ఆగండి. 30స్‌లోకొచ్చేసారా? కంగారు పడకండి. మీకు గుడ్ న్యూస్‌నే. ఏంటంటే కరెక్ట్ హ్యాబిట్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను సింపుల్, ఈజీ, ప్రాక్టికల్ స్టెప్స్ షేర్ చేస్తాను. మీకు శాలరీ ఎక్కువ కాకపోయినా ఈ స్టెప్స్ కనుక ఫాలో అయితే మనీ సేవ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్టీ లైఫ్ బూస్ట్. బూస్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. స్టెప్ నెంబర్ 1, 30 డేస్ ఎక్స్పెన్స్ ట్రాకింగ్. సేవింగ్ అంటేనే ఫస్ట్ స్టెప్ వేర్ యువర్ మనీ ఈజ్ గోయింగ్ అని తెలుసుకోవడము. ఒక 30 డేస్ ఛాలెంజింగ్గా తీసుకోండి. ప్రతి పేమెంట్ని నోట్ చేయండి. దీనికోసం బుక్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే యాప్స్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ స్విగ్గీ, జొమాటో అప్పుడప్పుడు చేసే ఆన్లైన్ షాపింగు, సబ్స్క్రిప్షన్స్, ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ కలిసి మీ మంత్లీ బడ్జెట్ని బ్రేక్ చేస్తాయి. అవేర్నెస్ ఉంటే హాఫ్ బ్యాటిల్ గెలిచినట్లే. స్టెప్ నెంబర్ 2, 50-30-20 బడ్జెట్ రూల్. ఈ రూలు చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. 50-30-20 రూల్లో 50% నీడ్స్ కోసం, అంటే రెంట్, ఫుడ్, బిల్స్, ట్రావెల్. 30% వాంట్స్ కోసం, మూవీస్, ఔటింగ్, షాపింగ్కి. 20% మీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్కి. మీ ఇన్కమ్ తక్కువైనా 10%తో అయినా సేవింగ్ స్టార్ట్ చేసి స్లోగా ఇంక్రీజ్ చేయొచ్చు. సేవింగ్స్ చేయడం ఇంపార్టెంట్ అంతే. 50-30-20 రూల్ గురించి ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. స్టెప్ నెంబర్ 3, 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్. లైఫ్లో ఎమర్జెన్సీస్ ఎప్పుడు వస్తాయో తెలీదు, కాబట్టి మీ ఫస్ట్ గోల్ ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేయడం. మీ 3 to 6 months ఎక్స్పెన్సెస్ని సేవ్ చేయండి. దాన్ని లిక్విడ్ క్యాష్గా అయినా పర్లేదు, బ్యాంక్ అకౌంట్లో అయినా సేవ్ చేయండి, కానీ సపరేట్గా సేవ్ చేయండి. సడన్గా వచ్చే హాస్పిటల్ బిల్స్, జాబ్ లాస్, అర్జెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా హై ఇంట్రెస్ట్తో కూడిన పర్సనల్ లోన్తో ఏం పని ఉండదు. ఎమర్జెన్సీ ఫండ్ గురించిన పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. స్టెప్ నెంబర్ 4, అవాయిడ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. శాలరీ ఇంక్రీజ్ అయింది కదా అని ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ చేయకండి. ఇది 20స్లో చాలామందిని ట్రాప్ చేస్తుంది. కొత్త ఫోన్, లగ్జరీ బైక్, కార్, ప్రతి ట్రెండ్ని ఫాలో అవుతూ షాపింగ్, ఎవ్రీ వీకెండ్ పార్టీస్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. మనీ ఎర్న్ చేయడం ఓకే, కానీ మనీ సేవ్ చేయడం రియల్ మెచ్యూరిటీ. స్టెప్ నెంబర్ 5, ఎర్లీ ఇన్వెస్ట్మెంట్. 20స్లో స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ సూపర్ పవర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్, మంత్లీ ఎస్ఐపి చేయడము, ఇలా సింపుల్గా స్టార్ట్ చేయండి. 500-1000తో కూడా ఓకే, కానీ కన్సిస్టెంట్గా సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన స్మాల్ అమౌంట్నే ఫ్యూచర్లో కొన్ని ల్యాక్స్ అవుతుంది. స్టెప్ నెంబర్ 6, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. శాలరీ వచ్చిన వెంటనే సేవింగ్స్ అకౌంట్కి ఆటో ట్రాన్స్ఫర్ సెట్ చేయండి. మంత్ ఎండింగ్లో రిమైనింగ్ సేవ్ చేస్తాననుకుంటే సేవ్ చేయడానికి ఏమీ ఉండదు. సో ఫస్ట్ సేవ్ చేయండి, ఆ తర్వాత ఎక్స్పెన్సెస్ కోసం ప్లాన్ చేయండి. స్టెప్ నెంబర్ 7, ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే మీ సేవింగ్స్ ఈజీ అవుతాయి. ఫ్రీ టైంలో స్కిల్స్ నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్, క్యాన్వా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్. హై ఇన్కమ్ స్కిల్స్ ఉంటే హై సేవింగ్స్ చేయొచ్చు. 20స్లో మీకు ఇచ్చుకునే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 30స్లో స్ట్రెస్ జీరో, ఫ్రీడమ్ 100%. సో మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వండి, నా ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అని. సో నేను ఈ వీడియోలో ఉన్న కొన్ని టాపిక్స్కి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.